ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాటర్ ఫాస్టింగ్ అని రీసెంట్ డేస్‌లో వింటున్నాము. అసలు వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటండి? సింపుల్. ఫాస్టింగ్ అంటే ఏం తినకపోవడం. వాటర్ ఫాస్టింగ్ అంటే వాటర్ తప్ప ఫాస్టింగ్‌లో ఇంకేది తీసుకోకపోవడం. ఓన్లీ వాటర్ యెస్. తీసుకోవడం. ఎందుకు ఇది స్పెసిఫిక్‌గా చెప్తున్నానంటే, మనం చాలా కామన్‌గా వింటుంటాం తెలుగు స్టేట్స్‌లో ఏదైనా పూజ ఉన్నప్పుడైనా, ఏదైనా వ్రతం ఉన్నప్పుడైనా, నేను ఉపవాసం ఉన్నా అంటారు. కానీ ఏం తినలేదు ఓన్లీ ఫ్రూట్స్ తిన్నా అంటారు. ఏం తినలేదు ఓన్లీ నేను టిఫిన్ చేశా అంటారు. అంటే ఏదైనా తిన్నది వాళ్ళు రైస్ తప్ప ఏం తిన్నా అది ఫుడ్ కాదనే అపోహలో ఉంటారు. ఉపవాసం అంటారు. సో, అందుకనే స్పెసిఫికల్లీ వాటర్ ఫాస్టింగ్ అంటే వాటర్ తప్ప ఇంకేది తీసుకోకపోవడం. సింపుల్. దట్స్ ఆల్. నథింగ్ బట్ వాటర్. అంటే ఎన్ని డేస్ వరకి అలా ఉండగలుగుతామండి? అంటే ఎన్ని అవర్స్? సో, నేను జనవరి 4థ్ స్టార్ట్ చేశాను. సో, టుడే ఈస్ మై 28థ్ డే. మై గాడ్! అంటే మీరిప్పుడు ఈ 28 డేస్ నుంచి వాటర్ తప్ప ఏం తీసుకోలేదా? అంటే వాటర్ మీన్స్ ఏం వాటర్ తీసుకుంటారంటే వాటర్‌లో ఇట్స్ కూడా రెగ్యులర్ వాటర్. అయితే ఇందులో ఏంటంటే మనం ఒక 3, 4 డేస్ తర్వాత మన బాడీ కొంచెం ఎలక్ట్రోలైట్స్ లూజ్ అవుతామనమాట. సో, అది డెఫిషియన్సీ కాకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని తీసుకుంటాం. అండ్ సాల్ట్ ఈస్ నాట్ రెగ్యులర్ సాల్ట్. రెగ్యులర్ వైట్ సాల్ట్ కాదు. కొన్ని స్పెషలైజ్డ్ సాల్ట్స్ ఉంటాయి. సో, నేను పర్టిక్యులర్‌గా వాడేది ఇట్స్ కాల్డ్ సెల్టిక్ సీ సాల్ట్. అందులో ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్. సో, అది తీసుకొని తాగితే ఏంటంటే మనకి ఎలక్ట్రోలైట్ లాస్ కాకుండా ఉంటుంది. సో, ద ఓన్లీ రిస్క్ ఇన్ ఫాస్టింగ్ ఈస్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్. అది ఇంబాలెన్స్ కానంత వరకు యూ ఆర్ ఫైన్. అంటే ఇప్పుడు ఆ సాల్ట్ ఓన్లీ ఫర్ దిస్ డైట్ కోసమేనా? నో, ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. చాలామందికి తెలియనిదేంటంటే బీపీ ఉంటే సాల్ట్ తీసుకోకూడదు. రైట్? కామన్‌గా వింటాం. బీపీ ఉంటే సాల్ట్ తగ్గించాలని చెప్పి. ప్రాబ్లమ్ ఏంటంటే వైట్ సాల్ట్‌కి, ఒక మినరల్ సాల్ట్‌కి, లెట్స్ సే ఒక పింక్ హిమాలయన్ సాల్ట్ అందరికి తెలిసిన విషయమే. డిఫరెన్స్ ఏంటంటే వైట్ సాల్ట్ అనేది అయోడైజ్ సాల్ట్. అది ఒక రీజన్ కోసం వచ్చింది మార్కెట్‌లో. 1992లో ఇండియన్ గవర్నమెంట్ దాన్ని మ్యాండేటరీ చేసింది. ఎందుకు అంటే కొన్ని ఏరియాస్‌లో కొన్ని పాపులేషన్స్‌లో, ఎలాంటి పాపులేషన్స్ అంటే మౌంటైన్ ఏరియాస్ కానీ, హ్మ్. ఎక్కువ ఫ్లడ్స్ వచ్చే ఏరియాస్ కానీ, ఎక్కడైతే సాయిల్ కన్సిస్టెంట్‌గా ఉండదో, దట్ సాయిల్ ఈస్ డెఫిషియంట్ ఇన్ అయోడిన్ న్యాచురల్‌గా. సో, అలాంటి వాళ్ళకి గాయిటర్ అనే ఒక థైరాయిడ్ కండిషన్ వస్తుంది. నెక్ స్వెల్లింగ్ రావడం ఇలాంటివి. సో, అది టాకిల్ చేయడానికి గవర్నమెంట్ ఈ పాలసీ తీసుకొచ్చింది. కాకపోతే ఏదైనా గవర్నమెంట్ మూవ్‌మెంట్ వచ్చినప్పుడు అది జనరలైజ్డ్‌గా వెళ్ళిపోతుంది. ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఇక్కడికే అమ్మాలి అయోడైజ్ సాల్ట్, ఇక్కడికి అమ్మలేము అనేది చేయలేం కదా! హ్మ్. సో, ఇట్ హస్ బికమ్ జనరలైజ్డ్ ట్రెండ్. నౌ కంపేరింగ్ విత్ మై మినరల్ సాల్ట్, పింక్ సాల్ట్ కానీ ఆర్ నేను వాడే సెల్టిక్ సీ సాల్ట్ కానీ, డిఫరెన్స్ ఏంటి అంటే వైట్ సాల్ట్ ఇస్ ప్యూర్లీ సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది. దాంతో పాటు ఇట్స్ హైలీ రిఫైన్డ్ అనమాట. రైట్. కరెక్ట్? పింక్ సాల్ట్ ఏంటంటే ఆర్ సెల్టిక్ సీ సాల్ట్‌లో సోడియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం అండ్ తర్వాత కొన్ని ట్రేస్ మినరల్స్ ఉంటాయి. మన హ్యూమన్ బాడీకి దేర్ ఆర్ 92 ట్రేస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్. మనం ఏదైతే ఎసెన్షియల్ ఫ్యాట్స్ అంటామో, ప్రోటీన్స్ ఎసెన్షియల్ అంటాం కదా! అలాగే 92 మినరల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తుందంటే ఈ సోడియం ఎఫెక్ట్‌ని బఫర్ చేస్తుంది. బికాజ్ సోడియం ఈజ్ అ క్యాటయాన్, అంటే సోడియం ఈజ్ అ పాజిటివ్ అయాన్. సోడియం Na+ అని రాస్తాం. మెగ్నీషియం Mg+ అని రాస్తాం. ఇట్ విల్ బఫర్ ద బ్లడ్ అనమాట. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ బఫర్. కాబట్టి సోడియం తీసుకుంటే బీపీ పెరుగుతుంది. ఆ! ప్యూర్ సోడియం తీసుకుంటే. అవును. మినరలైజ్డ్ సాల్ట్ తీసుకుంటే ఇట్ విల్ బఫర్ ద బ్లడ్ ప్రెషర్. సో, యాహ్! బీపీ పేషెంట్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. యెస్. బీపీ పేషెంట్స్‌కి రికమెండెడ్ ఇది. వైట్ సాల్ట్ కంటే హావింగ్ మినరలైజ్డ్ సాల్ట్ ఈస్ మచ్ బెటర్. అంటే వేరే వాటికి కూడా యూజ్ చేయొచ్చు. కర్రీస్ అవ్వచ్చు. వాటెవర్. ఆబ్వియస్లీ యాహ్! మెయిన్‌గా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేవంగానే ఎలక్ట్రోలైట్స్ మనం రీప్లేస్ చేస్తే ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ ద ఓవరాల్ డే. లేవంగానే అంటే లేవడంతోనే కొంచెం వాటర్ విత్ సమ్ సాల్ట్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. యాహ్! హాట్ వాటరా? నార్మల్ వాటరా? వార్మ్ వాటర్ ఇస్ ప్రిఫరబుల్. ఎందుకు ఓకే. అంటే మార్నింగ్ లేచినప్పుడు మన డైజెస్టివ్ ఫైర్ అగ్ని అయితే అంటాము, అది లో ఉంటుంది. సో, ఇట్ విల్ ఇగ్నైట్ ద అగ్ని. ఇట్ విల్ ఓకే. హెల్ప్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. అంటే చాలామంది హనీ వేసుకుంటుంటారు. లెమన్ మనం ఈ డైట్‌లో అది యూజ్ అంటే ఈ ఫాస్టింగ్‌లో అది ఇందాక యూజ్ చేస్తే ఫస్ట్‌లో అదే చెప్పాను. నథింగ్ బట్ వాటర్. నథింగ్ బట్ వాటర్. సో, సమ్‌టైమ్స్ యూ కెన్ యాడ్ సాల్ట్. సాల్ట్ యూ కెన్ యాడ్. సాల్ట్ డైలీ తీసుకోవచ్చు. డైలీ. యాహ్! డిపెండ్స్ ఆన్ హౌ యూ ఫీల్. ఎలక్ట్రోలైట్స్ తగ్గిందంటే బాడీ ఒక సైన్ ఇస్తుంది. కూర్చొని లేచినప్పుడు తల తిరగడం గానీ, అలాంటి సిగ్నల్స్ ఓహ్! ఇస్తుంది. ఓకే. అప్పుడు ఏంటి, ఎలక్ట్రోలైట్స్ తగ్గుతున్నాయి అని అర్థం. దెన్ యూ రీప్లేస్ విత్ సాల్ట్. దట్స్ ఇట్. యూ విల్ బి ఫైన్. వితిన్ మినిట్స్‌లో మనం సెట్ అయిపోతాం. ఓకే. అంటే ఆ డే మొత్తం మనం ఆ సాల్ట్ తీసుకుంటూ ఉండొచ్చా? అంటే లైక్ డేలో మీరు వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటే సరిపోతుందండి. ఆల్ సరిపోతుంది. యూ నీడ్ ఇన్ ఎంటైర్ డే, నమ్ముతారో నమ్మరో, హాఫ్ ఎ టీ స్పూన్ అంతే. హాఫ్ ఎ టీ స్పూన్. యెస్. వావ్! ఫర్ ఓకే. ఎంటైర్ డే. హ్మ్. యెస్. సో, ఇప్పుడు మీరు 28 డేస్ నుంచి నిజంగా ఏమీ తినలేదు. అంటే యెస్. అండ్ ఇది నేను వాటర్ తప్ప. యెస్. ఇది నేను పూర్తిగా నా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ద అనిరుద్ కోడ్ అనే పేరుతో ఉంటుంది. అండ్ నేను డాక్యుమెంట్ చేశాను విత్ ప్రూఫ్స్. ఓకే. నేను ఇనిషియల్‌గా ఏ వెయిట్‌తో స్టార్ట్ చేశాను. ఇప్పుడు కరెంట్‌లీ ఏ వెయిట్‌తో ఉన్నాను. అండ్ నా బ్లడ్ రిపోర్ట్స్ ఎస్పెషల్లీ.
సో బ్లడ్లో ఎస్పెషల్లీ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కీటోన్ బాడీస్ అనే ఒక బయోకెమికల్ పారామీటర్ ఎలివేట్ అవుతుంది అనమాట. సో కరెంట్లీ నేను 2 days బ్యాక్ నేను టెస్ట్ చేసుకున్నప్పుడు నార్మల్ పర్సన్కి ఉండాల్సిన దానికంటే 27 times ఎక్కువ ఉంది అది. అది నార్మల్ పీపుల్లో యూ కెనాట్ ఫైండ్ ఇట్. సో దాట్ ఈస్ అ ప్రూఫ్ దట్ ఐమ్ ఇన్ ఫాస్టింగ్. అంటే ఇప్పుడు మీరు ఎంత వెయిట్ తగ్గారు ఈ 28 డేస్ నుంచి? వెయిట్ లాస్ ఎలా? సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ 144. నేను కరెంట్లీ ఐఎమ్ 129. సో ఇట్ ఈస్ అరౌండ్ 14-15 kilos you can say. Yeah. From 28 28 days, I days. think. Yeah. 28 Yeah. days.